రైట్. నిత్యావసర ధరల మోత నుంచి సామాన్యులకు ఊరట లభిస్తుందా? వేతన జీవులకు నిర్మలమ శుభవార్త చెబుతారా? ఉపాధి ఉద్యోగ అవకాశాలకు ఊతమిచ్చేటటువంటి నిర్ణయాలు ఈ బడ్జెట్లో ఉండబోతున్నాయా? కాసేపట్లో లోక్సభలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. వికసిత్ భారత్ రోడ్ మ్యాప్ను దేశ ప్రజల ముందు ఉంచనున్నారు. మోడీ 3.0 తొలి పూర్తిస్థాయి బడ్జెట్పై కోటి ఆశలు, భారీ అంచనాలున్నాయి. కానీ ఇప్పటి వరకు మనకు కేంద్ర ఆర్థిక సర్వే మన చేతికి వచ్చింది. బట్ ఈ ఆర్థిక సర్వే ప్రకారమే బడ్జెట్ కూడా ఉండబోతుందా? ప్రతిసారి కూడా ఆర్థిక పరిస్థితి, ఆర్థిక ఎకనామిక్ సర్వే అనేది ఎప్పుడూ కూడా దేశంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను అంచనా వేస్తూ ఉంటుంది. ఆ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగానే ఈసారి బడ్జెట్ కూడా ఉండబోతోందా? ప్రధానంగా ఎకనామిక్ సర్వేలో కనిపించినటువంటి అంశాలేంటి? అదే సమయంలో కొన్ని రాష్ట్రాలు, వెనుకబడిన రాష్ట్రాలు ఈరోజు ఆర్థికంగా బలోపేతమవుతున్నాయనేటటువంటి అంశాన్ని కూడా నిర్మలా సీతారామన్ నిన్న ప్రస్తావించారు. అందులో ఆంధ్రప్రదేశ్ చాలా ప్రధానంగా మనకు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ తన ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకుంటూ ముందుకెళుతోందనేటటువంటి ఒక మంచి శుభవార్తను ఆంధ్రప్రదేశ్కి అందించింది. జగన్ మోహన్ రెడ్డి గారి పాలన ఏ రకంగా ఉందనేది ఈ నిర్మలా సీతారామన్ గారి వ్యాఖ్యలను బట్టి మనకు అర్థమవుతుంది. రైట్, ఈ అంశాలపైనే మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ విశ్లేషకులు, అనిల్ రెడ్డి గారు, టీఫ్యాప్సీ మాజీ అధ్యక్షులు, అలాగే మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు గీతానంద్ గారు, ఆర్థిక రంగ నిపుణులు. మరి కాసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు మణి పవిత్ర గారు. ముందుగా గీతానంద్ గారితో మాట్లాడబోతున్నాను. గీతానంద్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఆశావహంగా ఉన్నారా? ఎకనామిక్ సర్వే ఫస్ట్ అది చెప్పండి. ఎకనామిక్ సర్వే మీకు ఎలా కనిపించింది? కొంచెం ఆశాజనకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఎందుకంటే సార్, మీ అనుభవపూర్వకంగా చెప్పండి. ఎకనామిక్ సర్వే అనేది దేశంలో ఉన్న వాస్తవ పరిస్థితుల్ని ప్రతిబింబిస్తుంది అంటారు. సో దానికి అనుగుణంగానే బడ్జెట్ రూపకల్పన కూడా ఉంటుందా? 100కు 100% ఉంటుందా? కొంచెం అటు ఇటుగా ఉంటుందా? సో ఎకనామిక్ సర్వేస్ లో స్టాటిస్టిక్స్ ని దాదాపు మ్యానిపులేట్ చేయడం మొదలుపెట్టి 20-30 ఏళ్ళు అయిపోయిందండి. సో కనబడేటువంటి నెంబర్స్ ఏ రోజు కూడా, పెట్టుకున్న టార్గెట్స్ ఏ రోజు కూడా మనం అచీవ్ అయినటువంటి పరిస్థితి లేదు. అసెంబ్లీలో పెట్టేటువంటి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ దీనికి చాలా తేడా ఉంటుంది కదా. అసెంబ్లీలో అయితే ఫిగర్స్ మార్చుకొని మేము ఇది చేసాం అది చేసాం చెప్తారు. కానీ ఎకనామిక్ సర్వేలో కూడా ఈ పరిస్థితులు ఉంటాయా? ఇవి అంచనాలు మాత్రమే. ఆచరణలోకి వచ్చేసరికి కొంత తేడాలు ఉంటాయి. అయితే ఈసారి సర్వేలో మీకు ఎకనామిక్ సర్వేలో చూస్తే కీలకంగా కొన్ని పాయింట్లు చెప్పడం జరిగింది. అది 78 లక్షల కొలువులు సంవత్సరానికి సృష్టించగలిగితే మనం వికసిత్ భారత్ లక్ష్యానికి చేరువ అవుతాం అన్నారు. ఇంకొకటి ఏంటంటే రికార్డు స్థాయిలో మూడోసారి కూడా గవర్నమెంట్ రావడం, 7వ బడ్జెట్ ప్రవేశపెట్టడం, దాంతోపాటు 2047 టయానికి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఈ రోజు రూట్ మ్యాప్ ఇస్తానడం, ఇది ప్రధానంగా బడ్జెట్ లో ఈ రోజు అట్రాక్షన్ అనేది, అంటే ఒక ఏం జరగబోతుంది అనేటువంటి ఒక ఆసక్తిని రేకెత్తించిన అంశం కింద చెప్పుకోవాలి. సో దీనికి సంబంధించి చూస్తే ఏ సెక్టర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతారు, వేటిని రాయితీలు ఇస్తారు. ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఇచ్చినటువంటి రంగాలన్నీ కూడా గత కొద్ది కాలంగా పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేయడం లాస్ట్ 3-4 years లో మనం చూస్తున్నాం. అలాంటివి వేటికి ఇస్తారు? సో ఈ ఆర్థికంగా ఈ 78 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ రంగం నుంచి రావు, వ్యవసాయ రంగం నుంచి కూడా రావు. ఈ రెండు కాకుండా ప్రైవేట్ నుంచి రావాలి. సో ప్రైవేట్ పెట్టుబడులు ప్రోత్సహించే విధంగా ఈ బడ్జెట్ ఎలా రూపొందించబోతున్నారు అనేది కీలకమైనటువంటి అంశం. ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగబోతున్నా. అగ్రికల్చర్ అండ్ సర్వీస్ సెక్టర్, ఈ రెండు సెక్టర్స్ లో మనం ఇప్పటిదాకా వీటిపైన డిపెండ్ అయ్యి ఉన్న సెక్టర్స్, ఈసారి కొంతవరకు లాస్ట్ ఇయర్ ఆఫ్టర్ కోవిడ్ కొంతవరకు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పైన ఫోకస్ పెట్టారు. అది ఎంతవరకు సక్సెస్ అయింది? ఈసారి ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ కి సంబంధించి? ఫ్యాక్ట్స్ ఒప్పుకోవాలి అంటే కరోనా తర్వాత మనం తయారీ రంగ పరిశ్రమలు ఇంత ఫాస్ట్ గా రికవరీ అవుతాయని అయితే మనం ఊహించలేదు. చాలా క్విక్ గా రికవరీ అయింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్నా ఎంతో కొంత బెటర్ పొజిషన్ లో ఈరోజు భారత్ ఉంది అంటే దానికి ప్రధానంగా తయారీ రంగం మీద పెట్టినటువంటి దృష్టి చెప్పాలి. రెండోది బ్యాక్ టు బేసిక్స్. వ్యవసాయ రంగాన్ని ఇప్పుడు గత కొద్ది కాలంగా చూస్తే అడుగంటుతున్నటువంటి నీటి జలాలు ఇవన్నీ కూడా కొంత ప్రొడక్షన్ తగ్గిస్తున్నటువంటి పరిస్థితి. సో రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. దానికి కారణం ఏంటంటే ప్రొడక్షన్ తగ్గుతుంది. దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఓవరాల్ గా చూస్తే ఎస్ఎంఈలకు ఇచ్చినటువంటి పథకాలు కొన్ని ఎస్ఎంఈస్ ని జీవం పోసాయని కూడా చెప్పొచ్చు. అది కొంతవరకు ఉద్యోగాల కల్పనలో పెద్ద ఇండస్ట్రీస్ కన్నా కూడా ఎస్ఎంఈల పాత్ర ఎక్కువ ఉంది. సో ఆ రెండింటి వల్ల ఏంటంటే ఓవరాల్ గా
గత కొద్ది కాలంగా రిజల్ట్స్ అయితే బాగానే ఉన్నాయి. అయితే దీన్ని కొనసాగిస్తారా, ప్రధానంగా గ్రీన్ ట్రాన్సిషన్ మీద కాన్సన్ట్రేషన్ పెడతారా, పెడితే ఎలా ఉంటుంది? ఉదాహరణకు చూస్తే ఈ రోజు హైబ్రిడ్ వెహికల్స్ మీద టాక్సేషన్ తగ్గించేటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఇలాంటివి కొన్ని ఆ పరిశ్రమకు ఊతమిచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనం చూసినట్టయితే పర్యాటక రంగం ఒకటి ఎప్పటి నుంచో కూడా వదిలేసినటువంటిది. అంటే పర్యాటక రంగం మీద పెద్దగా మనం ఫోకస్ పెట్టలేదు. కానీ లాస్ట్ ఇయర్ చూస్తే దాదాపు మీకు మనకు దేశానికి వచ్చే వాళ్ళు 44% పర్యాటకుల సంఖ్య పెరిగింది. అంటే అట్రాక్షన్ ఉంది ఇక్కడ. సో దాన్ని ఎలా డెవలప్ చేస్తారు? దీంతో పాటు ఒక మంచి పాయింట్ ఏంటంటే ఈసారి కేంద్రానికి అనుకున్న దానికన్నా కూడా, అంటే ఇంటర్మ్ బడ్జెట్ లో ఇచ్చిన దానికన్నా కూడా ఎక్కువ నిధులు లభ్యత ఉంది. దానిలో RBI 2.1 లక్ష కోట్ల రూపాయలు డివిడెంట్ ఇవ్వబోతా ఉంది. మామూలుగా ఏంటంటే ఇంటర్మ్ బడ్జెట్ లో దాని 80,000 crores మాత్రమే అనుకున్నాం. అంటే ఇంకా 1,30,000 కోట్ల రూపాయలు ఎక్కువ దొరుకుతా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే డైరెక్ట్ టాక్సేషన్ లో చూస్తే మీకు మంచి 5% గ్రోత్ కనపడతా ఉంది అనుకున్న దానికన్నా కూడా. సో అలాగే కార్పొరేట్ ట్యాక్సెస్ లో కూడా 12% గ్రోత్ కనపడతా ఉంది. సో అనుకున్న దానికన్నా ఇంటర్మ్ బడ్జెట్ లో చెప్పిన నెంబర్స్ కన్నా ఇప్పుడు ఎక్కువ ద్రవ్య లభ్యత, కాబట్టి దాన్ని ఈగా ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, మౌలిక సదుపాయాల కల్పన మీద ఎక్కువ ఫోకస్ పెడతారా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి ఊతమిస్తారా, ఇవన్నీ కూడా ఈ రోజు బడ్జెట్ లో మనకి కీలకమైనటువంటి అంశాల కింద మిగిలేటువంటి ఛాన్స్ ఉంది. ఇదే నిజంగా 2047 రూట్ మ్యాప్. ఈ 5 years లో ఈ ప్రభుత్వం ఈ వేటి మీద ఫోకస్ పెడుతుంది అనేది, ఏ ఇండస్ట్రీస్ కి ఊతం ఇవ్వబోతుంది అనేది ఈ రోజు మనకి ప్రధానంగా తెలిసేటువంటి అవకాశం ఉంది. యా గీతానంద్ గారు, దాంతో పాటుగా మనతో పాటు కేఎస్ ప్రసాద్ గారు కూడా స్టూడియోలో ఉన్నారు. కేఎస్ ప్రసాద్ గారు, ఏంటంటే జనరల్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేవాళ్ళు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అటొకటి, మనకి రియల్ ఎస్టేట్ పైన, రెండు ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఇటువంటి పైన వాళ్ళు కూడా 1-2 ఏళ్ళు ఇందులో కొంతవరకు మార్పు వస్తుంది అనే మన ఒక అభిప్రాయం వింటూ ఉన్నాం. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఒకవేళ మార్పు వస్తే కనుక కంప్లీట్లీ మిడిల్ క్లాస్ పైన టార్గెట్ చేసినట్టే మరొకసారి. ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానెల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే. ఇక్కడ ఫోకస్ దేని మీద చేయాలంటే, మీరు అన్నట్టు మిడిల్ క్లాస్ సెక్టర్ని కనుక ఇగ్నోర్ చేస్తే వచ్చే ఉపద్రవం కన్నా మిడిల్ క్లాస్ సెక్టర్ నుంచి వచ్చే రెవెన్యూ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్న బడ్జెట్స్ మనం కంటిన్యూస్గా చూస్తున్నాం. ఈజ్ ఓన్లీ ప్రతిసారి ఎక్స్పెక్టేషన్స్ ఏదో మనకి ట్యాక్స్ వేవ్స్ ఉంటాయి, ఈ స్లాబ్స్ ఉంటాయి, ఇవన్నీ వీటిలన్నిటికన్నా ముఖ్యంగా మిడిల్ క్లాస్ని వీళ్ళు ఎలాగో చేయరని విషయం అందరికీ తెలుసు. కాబట్టి ధరల నియంత్రీకరణ కోసం ఏమైనా స్థిరమైన నిధిని ఏర్పాటు చేస్తే తర్వాత జరిగే పరిణామాలు ఆటోమేటిక్గా, ఎందుకంటే మిడిల్ క్లాస్ సెక్టర్ నుంచి కానీ బిలో పవర్టీలో ఉన్న వాళ్ళ దగ్గర కానీ మీరు నిజంగా గమనిస్తే పెద్దలు రఘురామరాజన్ గారు చెప్పినట్టు ఎకనామిక్ సైకిల్ అలా కంటిన్యూస్ సైకిల్ అవుతూనే ఉంటుంది. వాళ్ళ దగ్గర సేవింగ్ కెపాసిటీ అంత ట్రెషర్స్గా ఏముంది, ఎక్కువ దాచేద్దాం అని ఉండదు. ఉన్న దాంట్లో దాచుకుంటూ ఉంటారు, మిగిలింది స్పెండ్ చేస్తూనే ఉంటారు. సో ఈ సైకిల్ రొటేట్ అవ్వడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఆర్థిక వెసులుబాట్లు కల్పించడానికి ఫస్ట్ ధరల నియంత్రీకరణ నిధిని ఏర్పాటు చేస్తూ ఫైనాన్సెస్ని రెక్టిఫై చేసే బదులు దాన్ని స్థిరీకరించగలిగితే పనితనం ముందుకెళ్తుంది. సో దీంట్లో ఏంటంటే ప్రతిసారి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ట్యాక్స్ స్లాబ్ అడ్జస్ట్ చేస్తారు, మీరంటే మ్యూచువల్ ఫండ్స్కి 10 years తగ్గించడం, స్లాబులు తగ్గిస్తారు, ఇలాంటివన్నీ చెప్పుకోవడానికి బాగుంటున్నాయి. కానీ వాళ్ళకి మెయిన్ అక్కడి నుంచే రిసోర్సెస్ వస్తుంది దగ్గర వాళ్ళు ఎట్టి పరిస్థితులు దాని మీద ఫోకస్ చేయట్లేదు. మీరు గమనించి చూసుకోండి. అండ్ 2023-24 నుంచి చూసుకుంటే PM గతిశక్తి, ఇంక్లూజివ్ డెవలప్మెంట్, ఇలాంటి పెద్ద పెద్ద పదాలు, అవి నోరు తిరగని పదాలు. ఈవెన్ నిర్మలా సీతారామన్ గారు కూడా ఇప్పుడు బడ్జెట్లో పెట్టే ఫిగర్లు ఆ ట్రిలియన్స్ బిలియన్స్ 199 మందికి తెలియదు. అది ఖచ్చితంగా నేను చెప్తాను ఆ విషయంలో. ఎటొచ్చి ఏంటంటే మనకి ఇప్పుడు ఇవాళ ఏం చేస్తారో బాబు, ఇవాళ మన బతికేదో తీర్చిదిద్దుతారో బాబు అంటే 2047 గురించి నేను నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారు. 100 yearsలో ఎవరైనా ఏమవుతుందో, ఎలా ఫ్లరిష్ అవుతారో మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఎంత దాకా ఎందుకు, ప్రతి స్టేట్కి ఒక ఇండివిజువల్ యూనిట్స్ కింద తీసుకోగలిగితే కలెక్టివ్నెస్తో మొత్తం రాష్ట్రం, దేశంలో ఉన్న 33 ఇంక్లూడింగ్ యూనియన్ టెరిటరీస్తో పాటు దేశ డెవలప్మెంట్లో ప్రామాణికంగా కొన్ని రాష్ట్రాల కంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ ద రీసెంట్ పాస్ట్లో ఎకనామిక్ గ్రోత్ని మెజర్ చేయడానికి మన ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూషన్స్ లాస్ట్ 5 years పర్ఫార్మెన్స్ చూసుకోవచ్చు. దానికి RBI కానీ సంబంధిత ఆర్థిక శాఖ కానీ మనకి FRBM లిమిట్లు ఇచ్చిందే చూసుకోమనండి. వీఆర్ ప్లేయింగ్ అవర్ గేమ్ బిలో FRBM లిమిట్స్లో మనం గేమ్ చేస్తూ కూడా అవమానాల భారాలతో ఎదుర్కొంటున్నాం. కానీ దేశ పురోగతిలో ఇంత ట్రిలియన్స్ బిలియన్స్ సాధించామని చెప్తున్న నిర్మలా సీతారామన్ గారు చెప్పిన మాటలకి ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూషన్ ఎందుకు ఎంఫసైజ్ చేయట్లేదు? ఇప్పుడు ఇన్నాళ్ళ బట్టి జరుగుతున్న ఒక తండోపతండాల చర్చల మీద 10 లక్షలు 14 లక్షల మీద చర్చలు జరుగుతుందిరా. వీఆర్ కన్ఫైన్డ్ టు 8 lakhs. అందుకే నేను చెప్తున్నాను, బడ్జెట్లో ఫిగర్లు పెట్టేదాకా వీళ్ళ మాటలన్నీ గారిడీలుగానే ఉంటాయి. కానీ రాష్ట్రాలు ఆర్థికంగా బలోపేతమవుతున్నాయి కొన్ని, అందులో ఆంధ్రప్రదేశ్ ఒకటి అన్నారు కదా సార్. కానీ 15వ ఆర్థిక సంఘం చెప్పిన దాని ప్రకారం 41% వాటా రావాలి రాష్ట్రాలకి. కానీ ఈరోజు 32% మించి ఇచ్చిన దాఖలాలు కనపడలేదు. అది వాళ్ళే చెప్పుకున్నారు, అది పార్లమెంట్ సాక్షిగా చెప్పుకున్నారు. మీరు సాక్షి కూడా అక్కర్లే. మీరు అదర్దాన్ని బీజేపీ ఇతర ప్రాంతాలు పరిపాలించిన వాళ్ళందరూ ప్లకార్డులు పట్టుకునే ఉంటారు గాంధీ బొమ్మ దగ్గర, మాకు GST బకాయిలు ఇవ్వండి అని.
దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇండికేషన్. సో ఇంకోటి కాకుండా గతం లాస్ట్ బడ్జెట్ సెక్షన్స్ తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో 60,000 crores మనకి ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన జిఎస్టీ బకాయిలు ఉన్నాయన్నారు. రేవంత్ రెడ్డి గారు ఒక కన్ఫైన్డ్ ఫిగర్ ఇచ్చారు. మొన్న లాస్ట్ పార్లమెంట్ సెక్షన్స్లో కంటిన్యూస్గా కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వాలు అందరూ గలవిప్పిన మాటలేవే. అంటే రాష్ట్రాలు బడ్జెట్ రూపొందించుకునేటప్పుడు మనకు వచ్చే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వచ్చే వాటాను అంచనా వేసుకొని రూపొందించుకుంటాయి. 41% మనకు 15వ ఆర్థిక సంఘం చెప్పింది, కానీ వీళ్ళు ఇచ్చేది 32%. అంటే మన అంచనాలు తప్పి రాష్ట్రాలు ఇంకా దిగజారిపోయేటటువంటి ఆర్థికంగా పడిపోయే ప్రమాదం ఉంటుంది. అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు మీకు మ్యాచింగ్ గ్రాంట్ అని ఒకటి ఉంటుంది. ప్రధానికి మనకి మైనారిటీ దీనికి కానీ లేకపోతే ఎస్సీ ఎస్టీ సప్లానికి కానీ ఆ మైనారిటీ గ్రాంట్ అన్నది ఒకటి ఉంటుంది. గతంలో ఏంటి, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఈ స్టేట్కి ఎంత ఎలకేట్ చేస్తాం అన్నప్పుడు మ్యాచింగ్ గ్రాంట్ ఎంత ఉన్నప్పుడు మనకి ఖజానాలోకి వచ్చింది. ఇప్పుడు ఏముంది, యూసీ లేవి అడిగే ప్రభుత్వాలను చూసి ఈ గ్రాంట్లు మాత్రం వస్తున్నాయి. మీరు చెప్పిన దానికి అడిషనల్ గా కేఎస్ ప్రసాద్ గారు ఆయన అన్నట్టు, ఈశ్వర్ గారు అన్నట్టు 32% దీనికే ఈ నిధులు ఇస్తున్నారు. దాంతో పాటుగా ఎలక్షన్ ఎక్కడైనా ఉందంటే యూపీ తీసుకోండి, కర్ణాటక తీసుకోండి, వేరే స్టేట్స్ తీసుకోండి, మీకు 2 లక్షల కోట్ల ప్యాకేజీలు ఇస్తాము, 4 లక్షల కోట్ల ప్యాకేజీలు ఇస్తాము. అవి వస్తున్నాయా లేదా అనేది సెకండరీ. వేరేజ్ ఏపీ దగ్గరకు వచ్చేసరికి మనకు ఆ మాట వినబడదు. ఎందుకంటే మేబీ ఇక్కడ స్టేక్స్ కొంత తక్కువగా ఉండడం కారణమా, వేరే రీజన్స్ అనేవి మనకు తెలియదు. అంటే రాజకీయంగా ఎక్కడ బలోపేతం కావాలనుకుంటారో అక్కడ వాటికి ఎక్కువ నిధులు వెళుతున్నాయి. ఈ బడ్జెట్ లోనే తీసుకుందాం, ఈ బడ్జెట్ లోనే వాళ్ళకి కావాల్సిన రాష్ట్రాల్లో కొత్త ప్రాజెక్టుల కోసం ఎన్నో వేల కోట్లు కేటాయించే అవకాశం ఉండదు. ఇప్పుడు గీతానంద్ గారు ఇందాక స్టాటిస్టికల్ ఫిగర్స్ ఇచ్చారు. 2.1 లక్ష కోట్ల పైచీలుగా ఆర్బీఐ ఈసారి మనకి ఫండ్ ఉంది. ఎక్స్పెండిచర్స్ చూసుకుంటే 80,000 కోట్లు, మిగిలిన 1.3 అనేది వాళ్ళ ఇష్టారాజ్యం. ఇప్పుడు ఖచ్చితంగా బీహార్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైట్ నౌ ప్లేయింగ్ ఏ వైటల్ రోల్. 2 కర్రలు పట్టుకుని నిలబెట్టిన ఊతం ఇచ్చిన ప్రభుత్వంకి చెప్పాలా, ఒక ఊతం పెద్దదనుకోండి. డెలిబరేట్ గా చెప్పారు బీహార్ కి అసలు ఎటువంటి హక్కు లేదు, ఎటువంటి అవకాశం లేదు స్పెషల్ స్టేటస్ కని. ఇప్పుడు అందులో ఒకటి ఉంటుందమ్మా, అశ్వత్థామ అతక్కుంజరం అనేది చాలా జాగ్రత్తగా వినాలి. మీకు స్పెషల్ స్టేటస్ ఇవ్వట్లేదని చెప్పిన దానికి వెనకాల ఎంత గ్రాంట్ ఇస్తున్నారో తెలుసుకోగలిగారు. ఇప్పుడు కంపారిటివ్గా ఇప్పుడు మనకి ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్కి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 60,000 కోట్లు మనకు రావాల్సిన బకాయిలతో పాటు ఈ 41% కనుక ఈ సైకిల్ రొటేట్ అయింది అనుకోండి, అప్పుడు మనకు వచ్చి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లేదు, స్టేటస్ లేదు. గీతానంద్ గారి దగ్గరకు ఒక్కసారి వెళ్ళొద్దాం ఈశ్వర్, ఒక్కసారి ఆయనతో. గీతానంద్ గారు, ఒక ప్రశ్న ఏంటంటే, మనం మారుతున్న పరిస్థితుల్లో కొత్త న్యాయ చట్టాలు తీసుకున్నారు, ఎన్ఆర్సీ అన్నారు, యూసీసీ అన్నారు. వాళ్ళ అభిప్రాయం ఏంటంటే దేశంలో పరిస్థితులు మారుతున్నాయి కాబట్టి మన చట్టాలు మారాలి, మన వ్యవస్థ మారాలి అని. వేరాజ్ స్పెషల్ స్టేటస్ అనే ఒక్క దగ్గరికి వచ్చేసరికి మీకు కొండ ప్రాంతం ఉండాలి, ఇంత హిల్లీ టెరైన్ ఉండాలి, ఆర్థిక పరిస్థితి ఇలా ఉండాలి, విద్య ఇలా ఉండాలి, ఇలాంటి రూల్స్ పెట్టుకుని కూర్చుని ఇక్కడ మునిగిపోతున్న ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు, డబ్బులు లేని రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. మీకు ఈ పరిధిలోకి మీరు రారు కాబట్టి మీకు స్పెషల్ స్టేటస్ ఇవ్వము అనే ఒక మాట మనకు ప్రతిసారి వినిపిస్తూ ఉంటుంది. అది ఎలా సాధ్యం? మీరు ఇన్ని మారుస్తున్నారు కదా, ఈ రూల్స్ ఒకటి ఎందుకు మార్చలేరు అనేది ప్రశ్న. అమ్మా, ఇక్కడ మీరు చెప్పినట్టు చాలా రూల్స్ పెట్టుకొని ఉంటారు. పక్కన వేరే దేశాలతో బార్డర్ ఉందా మీకు, ఇలాంటి 100 క్వశ్చన్లు అడుగుతారు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి అంటే. అవును, అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రత్యేక హోదా అడిగాం. ఎందుకంటే ఉన్నటువంటి రాజధానిని వదిలిపెట్టుకుని బాగా డబ్బు వచ్చేటువంటి హైదరాబాద్ నగరం, బాగా అందరూ కలిసి డెవలప్ చేసుకున్నటువంటి హైదరాబాద్ మహానగరాన్ని వదులుకుని వచ్చినటువంటి రాష్ట్రం. ఆ రోజు ఈ రాష్ట్రం బాగుపడాలి అంటే 5 ఏళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ అంటే 10 ఏళ్లు ఇవ్వాలని ఆ రోజు భారతీయ జనతా పార్టీ కొనడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన తర్వాత స్లోగా అది ఆ ప్రత్యేక హోదా అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోతూ వచ్చారు. అయితే ఈసారి బడ్జెట్ కానీ లేకపోతే ఓవరాల్ గా చూస్తే మనకి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఈ రోజు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, 2 ఎన్డీఏ ప్రభుత్వాలే. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీల మద్దతుతో నిలబడినటువంటి కేంద్ర ప్రభుత్వం వచ్చింది. అంటే డెఫినెట్ గా ఈ రోజు ఆ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎంపీలు గనక మద్దతు ఉపసంహరించుకుంటే అక్కడ ప్రభుత్వానికే చెట్టు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. అధికారంలో ఉన్నది ఏ ప్రభుత్వం అయినా ఈ అవకాశాన్ని మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందో రాదో. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ప్రత్యేక హోదాకి సంబంధించినటువంటి సవరణలు తీసుకురావచ్చో, లేదా మనకున్నటువంటి ప్రత్యేక పరిస్థితులను సవివరంగా చెప్పో, దాన్ని పెద్ద అది అదేం పెద్ద విషయం ఏం కాదు. అది లేకపోతే 2/3 మెజారిటీతో మార్చాల్సినటువంటి చట్టాలేం కాదు. అనుకుంటే ఇవ్వగలిగేటువంటి మనసు కనుకున్నట్లయితే వడ్డించగలిగేటువంటి ఐటమ్ అది. కాబట్టి దాన్ని పెద్ద మనసు చేసుకొని చేయాలి. ఇంకా ఆ పాత బూజు పట్టినటువంటి అదే సిద్ధాంతాలు అవే పెట్టుకొని కూర్చోకుండా వాటిని కొంచెం తీసి ప్రత్యేక హోదా కనుక కల్పించగలిగినట్టయితే, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుంది, ఆర్థికంగా కొంత పురోగతి సాధిస్తుందని ఒక స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చారో అది చాలా వేగంగా జరగడానికి ఆస్కారం ఇచ్చినటువంటి అవకాశం ఉంటుంది. అతిపెద్ద కారిడార్ ఈస్ట్ కోస్ట్ కారిడార్ ఉంది మనకి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ పెట్టడానికి సరైనటువంటి పరిస్థితులు ఉన్నాయి.
సో ఈ పరిస్థితులు మరింత ముందుకు వెళ్ళాలి, కంపెనీలు ఇక్కడికి అట్రాక్టివ్ గా రావాలి అంటే పన్ను రాయితీలు కావాలి, ఇలాంటివి కొన్ని ఉంటేనే ఇక్కడ ఉద్యోగాల కల్పన సాధ్యపడుతుంది. కాబట్టి దీన్ని పెద్ద మనసుతో కేంద్రం అంగీకరించాలి. దాన్ని సాధించడానికి ఈ రోజు కేంద్రంతో పాటు ఇక్కడ కూడా అధికారాన్ని పంచుకుంటున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కూడా డిమాండ్ చేస్తుందా లేదా అనేది కూడా మనం ఒకసారి రాజకీయ అవకాశం ఉంది ఈసారి. అట్ ద సేమ్ టైం అనుకోవాల్సిన ఒకే ఒక మాట మేము చేయాలి అని, దట్స్ ఇట్. అది ఒక్కటి అనుకుంటే చాలు, ఇంకేం అవసరం లేదు. ముఖ్యంగా ఇంకా చెప్పిన మాటలకి ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూషన్ ఎందుకు ఎంఫసైజ్ చేయట్లేదు? ఇప్పుడు ఇన్నాళ్ళ బట్టి జరుగుతున్న ఒక తండోపతండాల చర్చల మీద 10 లక్షలు 14 లక్షల మీద చర్చలు జరుగుతుందిరా. వీఆర్ కన్ఫైన్ టు 8 lakhs. అందుకే నేను చెప్తున్నాను, బడ్జెట్లో ఫిగర్లు పెట్టేదాకా వీళ్ళ మాటలన్నీ గారిడీలుగానే ఉంటాయి. కానీ రాష్ట్రాలు ఆర్థికంగా బలోపేతం అవుతున్నాయి కొన్ని, అందులో ఆంధ్రప్రదేశ్ ఒకటి అన్నారు కదా సార్. కానీ 15వ ఆర్థిక సంఘం చెప్పిన దాని ప్రకారం 41% వాటా రావాలి రాష్ట్రాలకి. కానీ ఈరోజు 32% మించి ఇచ్చిన దాఖలాలు కనపడలేదు. అది వాళ్ళే చెప్పుకున్నారు, అది పార్లమెంట్ సాక్షిగా చెప్పుకున్నారు. మీరు సాక్షి కూడా అక్కర్లే. మీరు అదర్దాన్ని బీజేపీ ఇతర ప్రాంతాలు పరిపాలించిన వాళ్ళందరూ ప్లకార్డులు పట్టుకుని ఉంటారు గాంధీ బొమ్మ దగ్గర, మాకు జీఎస్టీ బకాయిలు ఇవ్వండి అని. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇండికేషన్. సో ఇంకోటి కాకుండా గతం లాస్ట్ బడ్జెట్ సెక్షన్స్ తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో 60,000 crores మనకి ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన జీఎస్టీ బకాయిలు ఉన్నాయన్నారు. రేవంత్ రెడ్డి గారు ఒక కన్ఫైన్డ్ ఫిగర్ ఇచ్చారు. మొన్న లాస్ట్ పార్లమెంట్ సెక్షన్స్లో కంటిన్యూస్గా కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వాలు అందరూ గలవిప్పిన మాటలు ఇవే. అంటే రాష్ట్రాలు బడ్జెట్ రూపొందించుకునేటప్పుడు మనకు వచ్చే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వచ్చే వాటాను అంచనా వేసుకొని రూపొందించుకుంటాయి. 41% మనకు 15వ ఆర్థిక సంఘం చెప్పింది, కానీ వీళ్ళు ఇచ్చేది 32%. అంటే మన అంచనాలు తప్పి రాష్ట్రాలు ఇంకా దిగజారిపోయేటటువంటి ఆర్థికంగా పడిపోయే ప్రమాదం ఉంటుంది. అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు మీకు మ్యాచింగ్ గ్రాంట్ అని ఒకటి ఉంటుంది. ప్రధానికి మనకి మైనారిటీ దీనికి కానీ లేకపోతే ఎస్సీ ఎస్టీ సప్లానికి కానీ ఆ మైనారిటీ గ్రాంట్ అన్నది ఒకటి ఉంటుంది. గతంలో ఏంటి, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఈ స్టేట్కి ఎంత ఎలకేట్ చేస్తున్నాం అన్నప్పుడు మ్యాచింగ్ గ్రాంట్ ఎంత ఉన్నప్పుడు మనకి ఖజానాలోకి వచ్చింది. ఇప్పుడు ఏముంది, యూసీ లేవి అడిగే ప్రభుత్వాలను చూసి ఈ గ్రాంట్లు మాత్రం వస్తున్నాయి. మీరు చెప్పిన దానికి అడిషనల్ గా కేఎస్ ప్రసాద్ గారు ఆయన అన్నట్టు, ఈశ్వర్ గారు అన్నట్టు 32% దీనికే ఈ నిధులు ఇస్తున్నారు. దాంతో పాటుగా ఎలక్షన్ ఎక్కడైనా ఉందంటే యూపీ తీసుకోండి, కర్ణాటక తీసుకోండి, వేరే స్టేట్స్ తీసుకోండి, మీకు 2 లక్షల కోట్ల ప్యాకేజీలు ఇస్తాము, 4 లక్షల కోట్ల ప్యాకేజీలు ఇస్తాము. అవి వస్తున్నాయా లేదా అనేది సెకండరీ. వేరేజ్ ఏపీ దగ్గరకు వచ్చేసరికి మనకు ఆ మాట వినబడదు. ఎందుకంటే మేబీ ఇక్కడ స్టేక్స్ కొంత తక్కువగా ఉండడం కారణమా, వేరే రీజన్స్ అనేవి మనకు తెలియదు. అంటే రాజకీయంగా ఎక్కడ బలోపేతం కావాలనుకుంటారో అక్కడ వాటికి ఎక్కువ నిధులు వెళుతున్నాయి. ఈ బడ్జెట్ లోనే తీసుకుందాం, ఈ బడ్జెట్ లోనే వాళ్ళకి కావాల్సిన రాష్ట్రాల్లో కొత్త ప్రాజెక్టుల కోసం ఎన్నో వేల కోట్లు కేటాయించే అవకాశం ఉండదు. ఇప్పుడు గీతానంద్ గారు ఇందాక స్టాటిస్టికల్ ఫిగర్స్ ఇచ్చారు. 2.1 లక్ష కోట్లు పైచీలుగా ఆర్బీఐ ఈసారి మనకి ఫండ్ ఉంది. ఎక్స్పెండిచర్స్ చూసుకుంటే 80,000 కోట్లు, మిగిలిన 1.3 అన్నది వాళ్ళ ఇష్టారాజ్యం. ఇప్పుడు ఖచ్చితంగా బీహార్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైట్ నౌ ప్లేయింగ్ ఏ వైటల్ రోల్. 2 కర్రలు పట్టుకుని నిలబెట్టిన ఊతం ఇచ్చిన ప్రభుత్వంకి చెప్పాలా, ఒక ఊతం పెద్దదనుకోండి. డెలిబరేట్ గా చెప్పారు, బీహార్ కి అసలు ఎటువంటి హక్కు లేదు, ఎటువంటి అవకాశం లేదు స్పెషల్ స్టేటస్ కని. ఇప్పుడు అందులో ఒకటి ఉంటుందమ్మా, అశ్వత్థామ అతక్కుంజరం అనేది చాలా జాగ్రత్తగా వినాలి. మీకు స్పెషల్ స్టేటస్ ఇవ్వట్లేదని చెప్పిన దానికి వెనకాల ఎంత గ్రాంట్ ఇస్తున్నారో తెలుసుకోగలిగారు. ఇప్పుడు కంపారిటివ్గా ఇప్పుడు మనకి ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్కి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 60,000 కోట్లు మనకు రావాల్సిన బకాయిలతో పాటు ఈ 41% కనుక ఈ సైకిల్ రొటేట్ అయింది అనుకోండి, అప్పుడు మనకు వచ్చి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లేదు, స్టేటస్ లేదు. గీతానంద్ గారి దగ్గరకు ఒక్కసారి వెళ్ళొద్దాం ఈశ్వర్, ఒక్కసారి ఆయనతో. గీతానంద్ గారు, ఒక ప్రశ్న ఏంటంటే, మనం మారుతున్న పరిస్థితుల్లో కొత్త న్యాయ చట్టాలు తీసుకున్నారు, ఎన్ఆర్సీ అన్నారు, యూసీసీ అన్నారు. వాళ్ళ అభిప్రాయం ఏంటంటే దేశంలో పరిస్థితులు మారుతున్నాయి కాబట్టి మన చట్టాలు మారాలి, మన వ్యవస్థ మారాలి అని. వేరాజ్ స్పెషల్ స్టేటస్ అనే ఒక్క దగ్గరికి వచ్చేసరికి మీకు కొండ ప్రాంతం ఉండాలి, ఇంత హిల్లీ టెరైన్ ఉండాలి, ఆర్థిక పరిస్థితి ఇలా ఉండాలి, విద్య ఇలా ఉండాలి, ఇలాంటి రూల్స్ పెట్టుకుని కూర్చుని ఇక్కడ మునిగిపోతున్న ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు, డబ్బులు లేని రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. మీకు ఈ పరిధిలోకి మీరు రారు కాబట్టి మీకు స్పెషల్ స్టేటస్ ఇవ్వము అనే ఒక మాట మనకి ప్రతిసారి వినిపిస్తుంటుంది. అది ఎలా సాధ్యం? మీరు ఇన్ని మారుస్తున్నారు కదా, ఈ రూల్స్ ఒకటి ఎందుకు మార్చలేరు అనేది ప్రశ్న. అమ్మా, ఇక్కడ మీరు చెప్పినట్టు చాలా రూల్స్ పెట్టుకొని ఉంటారు. పక్కన వేరే దేశాలతో బార్డర్ ఉందా మీకు, ఇలాంటి 100 క్వశ్చన్లు అడుగుతారు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి అంటే. అవును, అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రత్యేక హోదా అడిగాం. ఎందుకంటే ఉన్నటువంటి రాజధానిని వదిలిపెట్టుకుని బాగా డబ్బు వచ్చేటువంటి హైదరాబాద్ నగరం, బాగా అందరూ కలిసి డెవలప్ చేసుకున్నటువంటి హైదరాబాద్ మహానగరాన్ని వదులుకుని వచ్చినటువంటి రాష్ట్రం. ఆ రోజు ఈ రాష్ట్రం బాగుపడాలి అంటే 5 ఏళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ అంటే 10 ఏళ్లు ఇవ్వాలని ఆ రోజు భారతీయ జనతా పార్టీ కొనడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన తర్వాత స్లోగా అది ఆ ప్రత్యేక హోదా అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోతూ వచ్చారు. అయితే ఈసారి బడ్జెట్ కానీ లేకపోతే ఓవరాల్ గా చూస్తే మనకి
కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ రోజు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం రెండు ఎన్డీఏ ప్రభుత్వాలే. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీల మద్దతుతో నిలబడినటువంటి కేంద్ర ప్రభుత్వం వచ్చింది. అంటే డెఫినెట్ గా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎంపీలు గనక మద్దతు ఉపసంహరించుకుంటే అక్కడ ప్రభుత్వానికే చెట్టు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. అధికారంలో ఉన్నది ఏ ప్రభుత్వం అయినా ఈ అవకాశాన్ని మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందో రాదో. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ప్రత్యేక హోదాకి సంబంధించినటువంటి సవరణలు తీసుకురావచ్చో లేదా మనకున్నటువంటి ప్రత్యేక పరిస్థితులను సవివరంగా చెప్పో దాన్ని పెద్ద అది అందున అదేం పెద్ద విషయం ఏం కాదు. అది లేకపోతే 2/3 మెజారిటీతో మార్చాల్సినటువంటి చట్టాలేం కాదు. అనుకుంటే ఇవ్వగలిగేటువంటి మనసు కనుకున్నట్లయితే వడ్డించగలిగేటువంటి ఐటమ్ అది. కాబట్టి దాన్ని పెద్ద మనసు చేసుకొని చేయాలి. ఇంకా ఆ పాత బూజు పట్టినటువంటి అదే సిద్ధాంతాలు అవే పెట్టుకొని కూర్చోకుండా వాటిని కొంచెం తీసి ప్రత్యేక హోదా కనుక కల్పించగలిగినట్టయితే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుంది, ఆర్థికంగా కొంత పురోగతి సాధిస్తుందని ఒక స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చారో అది చాలా వేగంగా జరగడానికి ఆస్కారం ఇచ్చినటువంటి అవకాశం ఉంటుంది. అతిపెద్ద కారిడార్ ఈస్ట్ కోస్ట్ కారిడార్ ఉంది మనకి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ పెట్టడానికి సరైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఈ పరిస్థితులు మరింత ముందుకు వెళ్ళాలి, కంపెనీలు ఇక్కడికి అట్రాక్టివ్ గా రావాలి అంటే పన్ను రాయితీలు కావాలి. ఇలాంటివి కొన్ని ఉంటేనే ఇక్కడ ఉద్యోగాల కల్పన సాధ్యపడుతుంది. కాబట్టి దీన్ని పెద్ద మనసుతో కేంద్రం అంగీకరించాలి. దాన్ని సాధించడానికి ఈ రోజు కేంద్రంతో పాటు ఇక్కడ కూడా అధికారాన్ని పంచుకుంటున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కూడా డిమాండ్ చేస్తుందా లేదా అనేది కూడా మనం ఒకసారి రాజకీయ అవకాశం ఉంది ఈసారి. అట్ ద సేమ్ టైం అనుకోవాల్సిన ఒకే ఒక మాట మేము చేయాలి అని, దట్స్ ఇట్. అది ఒక్కటే అనుకుంటే చాలు, ఇంకేం అవసరం లేదు. అదే విషయాన్ని 14వ ఆర్థిక సంఘం చైర్మన్ కూడా చెప్పారు. ఇది రాజకీయంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయం, మాపైన నెట్టేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారనేసి అన్నారు. రైట్, మీరు చెప్పండి సార్. అనిల్ రెడ్డి గారు, ఎకనామిక్ సర్వే గురించి ముందుగా మాట్లాడండి. అండ్ ఆశావహంగా కనిపిస్తుంది రాబోయే బడ్జెట్ సంబంధించి ఎలా కనిపించింది మీకు? ఇందాక మిత్రులు చెప్పినట్టు ఈ ఫిగర్స్ ఏవైతే ఇస్తుంటారో డెఫినెట్గా ఆశాజనకంగానే ఉంది. కానీ ఇంప్లిమెంటేషన్ లెవెల్కి వచ్చినప్పుడు ఎలా ఉంటుందన్నది మనకు చెప్పలేము. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ గురించి మాట్లాడినప్పుడు 2047 గురించి మాట్లాడుతున్నారు. ఇందాక మిత్రులు చెప్పినట్టు లాంగ్ టర్మ్ కాకుండా షార్ట్ టర్మ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎకనామిక్ సర్వేలో మనకు చూసినట్టయితే షార్ట్ టర్మ్ సంబంధించిన దాంట్లో ఎటువంటిది స్పెసిఫిక్గా దాంట్లో కనపడలేదు. ఇది ఇలానే ముందు చూసుకున్నట్టయితే మనకు లాంగ్ టర్మ్ గురించి మాట్లాడితే లాంగ్ టర్మ్ ఎక్కడ ఉంటుంది, తర్వాత ఎట్లా అన్నది మనకు తెలియదు. మీకు ఆ అంచనాలు సాధ్యమవుతుంది అనుకుంటారు వికసిత భారత్ 2047? ఎందుకంటే 23-24కి యాక్చువల్లీ మనకు ఉన్నటువంటి 8.2 గ్రోత్ రేట్ని ఈరోజు నెక్స్ట్ మన ఆర్థిక సంవత్సరానికి వచ్చేటప్పటికి 6.5 to 7%గా చెప్పారు. ఇంకా తగ్గింది. అంటే ఇది ఎలా ఉంటుందంటే నేను చెప్పడానికి ఏమి ఇబ్బంది లేదు. కానీ 2047 వరకు ఎవరు ఉంటారో తెలియదు మనకు. ఆ టైంకు డిస్కషన్కి వచ్చినప్పుడు ఈ రోజు డిస్కషన్ ఉంటుందా కూడా తెలియదు. కాబట్టి దాన్ని చెప్పుకోవడానికి కొరకే మనకు ఫిగర్ చూపించడానికి కొరకే టేబుల్ మీద పెట్టడానికి కొరకు పనికొస్తుంది తప్పించి. వృద్ధి రేటు తగ్గడం వెనక ఏంటి సార్? ఇది యాక్చువల్లీ 8.2 నుంచి మనం నెక్స్ట్ కమింగ్కి మనం 6.5 to 7% అనేది వాస్తవ పరిస్థితులకి అనుగుణంగా చెప్పారనుకోవాలనా, లేకపోతే మనకి ఏవో ఆలోచనలు లేవు, భారీగా అంచనాలు లేవు అని చెప్పుకునే పరిస్థితి ఏదైనా జరిగిందా? ప్రతి ప్రభుత్వం అనండి, ఏ పార్టీ అయినా కానివ్వండి, ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి, వారు కావాల్సింది ఏంటంటే బడ్జెట్లో ప్రవేశపెట్టినప్పుడు మేము బాగా చేసుకున్నామని చెప్పుకోవడానికి ఫిగర్స్ పెట్టుకుంటుంటారు. ఇప్పుడు ఏ రాష్ట్రమైనా కానీ, ఇప్పుడు ఇందాక మిత్రులు చెప్పినట్టు ఒక రాష్ట్రానికి ఇంత పేమెంట్ ఇవ్వాల్సింది, దాంట్లో 30%, 50% కూడా సరే ఇవ్వడం లేదు. సో ఫిగర్స్ మాత్రం మీకు బ్యాలెన్స్ షీట్లో మాత్రం కనిపిస్తుంటాయి. కానీ ఫైనల్గా ఎండ్ ఆఫ్ ది ఇయర్కి వచ్చేవరకు అది రాదు. కాబట్టి ఇది చెప్పుకోవడానికి వరకు ఎంతైనా చెప్పుకోవచ్చు. కానీ కాన్సన్ట్రేషన్కి వచ్చినప్పుడు మాత్రము పాయింట్ టు పాయింట్ వైజ్ మనం చూసినట్టయితే మీరు అన్న ఫిగర్ రావడానికి అంత పెద్ద దూరం ఏం లేమండి. మనము ఈరోజున్న క్యాల్కులేషన్కు నెక్స్ట్ 2047కి ఏదైతే ఫిగర్ ఇచ్చేసుకుంటున్నారో అంత పెద్ద దూరం ఏం లేదు. డెఫినెట్గా రావడానికి కొరకు దీనికి కావాల్సింది మెయిన్గా అగ్రికల్చర్ సెక్టర్ ఒకటి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మనం ఇచ్చేసినట్టయితే డెఫినెట్గా ఈ రెండింటిని మనం ముందుకు తీసుకెళ్ళినట్టయితే మనకు పాసిబిలిటీ ఉంటుంది. అగ్రికల్చర్లో ఎలాంటి రెవల్యూషన్ రావాలనుకుంటుంది? అగ్రికల్చర్లో చూసినట్టయితే మనకి ఈరోజు ప్రతి రాష్ట్రాల్లో కూడా ఒక్కొక్క సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే వర్షాకాలంలో వారికి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఏదైతే ఇదివరకు మనం 4 పంటలు వస్తాయని మనం ఆలోచించుకునేవారమో ఈ టైంలో అటువంటి సిచ్యువేషన్స్ కనబడడం లేదు. కాబట్టి
వారికి స్పెషల్గా ఏదన్నా ప్యాకేజెస్ టైప్లో ఇవ్వడము, అంటే ఆ టైమ్లీ రావాలి అవన్నీ ఏదైనా కూడా. అంటే ఈరోజు నష్టపరిహారం అనేది ఎప్పుడో 6 నెలల తర్వాత వారు వచ్చి ఇన్స్పెక్షన్ చేయడము, ఆ తర్వాత 6 నెలలకు వాళ్ళు అడిగిన దాంట్లో 20-30%, 50% ఇవ్వడం. సీజన్ నష్టపరిహారం అప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ లో దేశం మొత్తం మీద తీసుకుంటే సార్, ఒక ఆంధ్రప్రదేశ్ లోనే అమలైంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఏ సీజన్ లో నష్టపరిహారం ఆ సీజన్ లోనే ఇచ్చారు. అది చేసినట్టయితే కొంతవరకు వెసులుబాటుగా ఉంటుందన్నది మాత్రం వాస్తవము. దాంతో పాటుగా ఈశ్వర్ కొంత గ్లోబల్ క్రైసిస్ కూడా మనం చూసాం. డెవలప్డ్ కంట్రీస్ యుఎస్ కానీ, చైనా కానీ, ఈవెన్ యూరో కంట్రీస్ కూడా, వీటిల్లో గ్రోత్ రేట్ మనం చూసుకుంటే ఈవెన్ మనతో కంపీట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే ఆల్రెడీ అభివృద్ధి చెందిన దేశాలు కాబట్టి ఒక రీజన్, కానీ మన ఇప్పుడు 6.5 to 7 అలా అటువంటి దేశాలకి ఎంతవరకు సాధ్యం అనేది కూడా ఒక ప్రశ్న. అది ప్రశ్నకు మనం వాళ్ళు ఇచ్చే స్ట్రాటజికల్ సమాధానం ఏంటంటే, ఎప్పుడు లేనిది భారతదేశం యుఏఈకి మీరు అన్నట్టు లండన్కి, అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తుంది కాబట్టి ఆ క్రైసిస్ని ఇంకోలా అడ్రస్ చేస్తుంది. కానీ దాంట్లో ఎక్స్పోర్ట్స్ ఎంత తక్కువ అయిపోయాయో చెప్పట్లేదు. ఇందాక సార్ చెప్పినట్టు అగ్రికల్చర్ సెక్టర్లో ఈ మధ్యప్రదేశ్ని ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ కింద తీసుకొని చేస్తే మీరు చెప్తున్న 6.25 ఎందుకు తగ్గిందంటే అక్కడ ప్రత్యామ్నాయ పంటలు కానీ లేకపోతే ఎంఎస్ఎంఈలు ఇవ్వడంలో కూడా ప్రసాద్ గారు, అదొకటి మాత్రమే కాకుండా ఈవెన్ స్టేట్ గవర్నమెంట్స్ అగ్రికల్చర్ సెక్టర్ ని అడ్రస్ చేస్తున్నట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ అడ్రస్ చేస్తుందా అనేది కూడా ఒక ప్రశ్న. ఎందుకంటే స్టేట్స్ రైతు బంధు, రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీ, లేకపోతే ఈ బీమా కానివ్వండి, రకరకాల రూపంలో మంచినీళ్లు కానివ్వండి, ఫీల్డ్ వర్క్ చాలా వరకు చేస్తున్నాయి. ఏపీ గవర్నమెంట్ మొన్నటి వరకు ఏం చేశారు ఇవన్నీ చూస్తున్నాం. వేరే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసరికి మీకు ఎంత ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నారు? మహా అయితే 2,000, 3,000 ఇంతే. సో దాన్ని మనం కరెక్ట్ గా అడ్రస్ చేస్తున్నాం అనేది కూడా ఒక ప్రశ్న అగ్రికల్చర్ ని. ఇప్పుడు 23-24లో ఇంటింటికి కొలాయిలు ఇట్ల కార్యక్రమంలో అది కూడా ఉంది బడ్జెట్ లో. బట్ ఇక్కడికి వచ్చేసరికి అగ్రికల్చర్ సెక్టర్ మీరు అన్నట్టు ఇన్పుట్ సబ్సిడీ కానీ లేదా పంట బీమా కానీ ఈ రెండు పారల్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇన్ టైంలో కనుక చేయగలిగితే ఏ సీజన్ ఆ సీజన్ అడ్రస్ చేయడానికి ఈజీ అవుతుంది. రేరెస్ట్గా ఒకే ఒక స్టేట్ ఏదో ఇంప్లిమెంట్ చేసినప్పుడే అట్లీస్ట్ 8.2 టార్గెట్ పెట్టుకున్నప్పుడు 6.25 కూడా రీచ్ అవడం అవుతుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ సక్సెస్. ఒకసారి గీతానంద్ గారి దగ్గర కూడా వెళ్దాము. సో ఈ అగ్రికల్చర్ సెక్టర్కి ఆ పాయింట్ అయిపోయిన తర్వాత ఎంఎస్ఎంఈ స్మాల్ స్కేల్ సెక్టర్ కూడా మీరు ఎప్పుడైతే సపోర్ట్ చేయగలుగుతారో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ గత 10 సంవత్సరాలలో బెస్ట్ పీరియడ్ ఏంటంటే కరోనా పీరియడ్లో ఒక స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. ఆ టైంలో మనకు 2020 జూన్ జూలై నుంచి ఏదైతే ప్యాకేజ్ ఇచ్చారో 1, 2, 3, 4 అది స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారు. చాలా బాగుంటుంది అది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఈరోజు మేబీ అనదర్ 2-3 మంత్స్లో 97% రీపేమెంట్ కూడా అయిపోతుంది. ఎంటర్ప్రినర్స్ అన్ని రీపేమెంట్ అవుతుంది. ఏదో ఒక 3 to 5% షార్ట్ ఫాల్ ఉందని మొన్న మధ్యలో రిపోర్ట్స్ వచ్చాయి. కాబట్టి అటువంటిది ఏదన్నా స్పెషల్ ప్యాకేజెస్ స్పెషల్ బ్యాంకర్స్కి చేసినట్టయితే డెఫినెట్గా ఎంఎస్ఎంఈ కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెండు సెక్టర్లు అగ్రికల్చర్ సెక్టర్ తర్వాత ఎంఎస్ఎంఈ సెక్టర్ను మనము కాన్సన్ట్రేట్ చేసినట్టయితే స్టేట్ వైజ్గా చేసే దాంట్లో మనకు ఎంఎస్ఎంఈకు ఎటువంటి లాభాలు లేవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సెంటివ్స్ చిన్న మామూలుగా సామాన్యులకు ఎంఎస్ఎంఈ సెక్టర్ ఎంత డెవలప్ అయితే రాష్ట్రాలు కూడా ఆర్థికంగా బలోపేతం అవుతాయి అనుకోవచ్చా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఆ రకంగా ఆర్థికంగా బలోపేతం అవుతున్న రాష్ట్రాల్లో ఒకటే నిన్న నిర్మలా సీతారామన్ గారు చెప్పడం కనుక ఎంఎస్ఎంఈ సెక్టర్కి ఏపీ గవర్నమెంట్ చేసినంత లక్షల కొద్ది ఎంఎస్ఎంఈలు వచ్చాయి. బాగా డెవలప్మెంట్ కి బాగుంటుంది అనుకో. మీరు చూసినట్టయితే 2014 మన బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత మన తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు 40% ప్రొడ్యూస్ అక్కడికి వెళ్తుండే, అక్కడ యూటిలిటీ ఉండే, అక్కడ యూసేజ్ ఉండే. సో ఆ 40% వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసుకొని ఈరోజు ఇక్కడికి వెళ్ళి తీసుకుపోవాలని అవసరం లేకుండా వారు ఎదిగారు. 2014 నుంచి మనం చూసినట్టయితే ఈ రోజు వరకు కూడా, అంటే ఒకటే రోజులో ఇండస్ట్రీ రాదు కాబట్టి 15-16లో స్టార్ట్ అయినది కానివ్వండి, లేకపోతే ఆ తర్వాత స్టార్ట్ అయింది కానివ్వండి, ఈరోజు చూసినట్టయితే ఇదివరకు ఇక్కడి రాష్ట్రం నుంచి అక్కడికి రాష్ట్రానికి ఏదైతే సరుకులు అక్కడ పోయేది మొత్తము టోటల్గా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, పోవడం లేదు. కాబట్టి ఇటువంటి చర్యలు తీసుకున్నట్టయితే డెఫినెట్గా రాష్ట్రాలు గ్రోత్ ఉంటుంది. రాష్ట్రాలు ఇన్సెంటివ్స్ ఈ మధ్య కాలంలో ఇవ్వడం లేదు. ఏ రాష్ట్రమైనా చూడండి మీరు, వారి బడ్జెట్లో కానివ్వండి, వారి పాలసీలో చెప్పుకుంటారు, కానీ ఏ రాష్ట్రం కూడా ఇవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ప్రభుత్వము అంత మంచి పాలసీ తీసుకొచ్చారు, 2015 నుంచి ఇప్పటి వరకు ఇన్సెంటివ్స్ ఇవ్వలేదు. సో అలాగని ఇటువంటి ఏవైతే నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ ప్యాకేజెస్ కింద రాష్ట్ర ప్రభుత్వం కన్నా ముందు సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నట్టయితే సెంట్రల్ గవర్నమెంట్లో కూడా చాలా ప్యాకేజెస్ ఉన్నాయి, అన్ని యూటిలైజ్ కావడం లేదు. దానికి అవేర్నెస్ ఒకటి చాలా ఉన్నట్టయితే డెఫినెట్గా మనకు ఇంకా బాగుంటుందని. గారు, స్టార్టప్ స్థాయిలో చాలా పరిశ్రమలు స్టార్ట్ అవుతున్నాయి.
ఆఫ్టర్ దట్ సర్వైవ్ కాలేకపోతున్నాయి ఎక్కువ స్టార్టప్స్. ఎందుకని అండ్ ఏ రంగాల్లో కొంతవరకు స్టార్టప్స్ తర్వాత నెక్స్ట్ స్టేజ్కి గ్రోత్ ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు స్టార్టప్స్ మనం చూసినట్టయితే గత సంవత్సరము లాస్ట్ 5 yearsలో నెంబర్ ఆఫ్ స్టార్టప్స్ ఎన్నో ఇంక్రీజ్ అయ్యాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వాలు కానివ్వండి, ఈరోజు ఇన్ని స్టార్టప్స్ అయ్యాయని చెప్పుకోవడానికి ఫిగర్స్ చూసుకుంటున్నారు తప్పించి, స్టార్టప్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు హ్యాండ్ రోలింగ్ అంటే వాళ్ళకి ఎట్లుంటుందంటే, వాళ్ళు ఇన్నోవేషన్ చేసిన తర్వాత వారి కాన్సన్ట్రేషన్ ఇన్నోవేషన్ మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఫైనాన్స్ మీద కానీ వేరే వాటి మీద ఉండకూడదు. సో అటువంటి సపోర్ట్ ఇప్పటివరకు రాలేదు, 100% రాలేదు. దాని మూలాన టైమ్లీ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ రాకపోవడంతో ఎంతోమంది స్టార్టప్స్ మళ్ళీ బ్యాకప్ అయిపోయి డిఫరెంట్ ఏరియాస్కు మళ్ళీ జాబ్లో కానీ లేకపోతే వేరే ఎవరైతే వారిని హైర్ చేసుకొని దాన్ని యూటిలైజ్ చేసుకుంటారో తప్పించి, రియల్ స్టార్టప్స్కు చేసినట్టయితే ఒక టార్గెట్ పెట్టుకున్నారు, ఆ టార్గెట్ రీచ్ అయ్యామన్న ద్రోణిలో మాత్రం ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ ప్రభుత్వాలు కానివ్వండి. కానీ వారికి కావాల్సిన రిక్వైర్మెంట్ బడ్జెట్ అలొకేషన్, స్పెషల్ ఫండ్ ఇవ్వడము లేదా బ్యాంకర్స్ ముందుకు రావడం అటువంటిది ఎక్కడ కూడా జరగలేదు. ఎంతవరకు సర్వైవ్ అవుతున్నాయి అనే దానికి క్యాలిక్యులేట్ చేసుకోవట్లేదు, హ్యాండ్ హోల్డ్ చేయట్లేదు, సపోర్ట్ చేయట్లేదు. మణిపవత్రి గారు, మీరు కొంత ఆ సెక్టర్ మీద వర్క్ చేస్తున్నారు కదా, మీ అండర్స్టాండింగ్ ఏంటి? I don't think right now government startup की support करना కూడా it is concentrating more on the districts and rural people. మనకి గవర్నమెంట్ ఫోకస్ మీరు లాస్ట్ బడ్జెట్లో కానీ దాని ముందు బడ్జెట్లో కూడా చూస్తే 1 district 1 product అని చెప్పి ఇండిజినస్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంది. సో దే ఆర్ ట్రైంగ్ టు లింక్ బిట్వీన్ నేషనల్ లెవెల్ ఎక్స్పోర్టర్స్, నేషనల్ లెవెల్ సెల్లర్స్ టు ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒక ప్రోడక్ట్ని హైలైట్ చేసి దాన్ని ఎట్లా పుష్ చేయాలా అనేదే ఎక్కువ ఫోకస్ ఉంది. స్టార్టప్స్ అంటే అది ఓన్లీ మనం చూస్తే ఇంకా ఓన్లీ అర్బన్ ఎడ్యుకేటెడ్ పీపుల్లోనే కాన్సన్ట్రేట్ అయి ఉంది. ఈ గవర్నమెంట్ మీరు కనుక ఓవరాల్ అవుట్లుక్ చూసారనుకోండి, దే ఆర్ మోర్ ఫోకస్డ్ ఆన్ రూరల్ అండ్ డిస్ట్రిక్ట్ వైజ్ ఇండిజినస్ ప్రోడక్ట్స్ని ఎలా నిలపాలో అనే దాని మీద ఫోకస్ ఉంది. దానివల్ల ఇంతకుముందు గవర్నమెంట్తో పోలిస్తే స్టార్టప్స్కి సపోర్ట్ లేదనే చెప్పాలి ఇప్పుడు రైట్ నా. బట్ ఒకవేళ మనము గ్రోత్ అండ్ ప్రోగ్రెస్ సైడ్ కనుక వెళ్ళాలి అనుకుంటే, ఐ థింక్ ద సెక్టర్ విచ్ ఎవ్రీవన్ నీడ్స్ టు ఫోకస్ రైట్ నౌ ఇస్ ఏఐ. ఎందుకంటే అక్రాస్ ద వరల్డ్ మీరు చూస్తే 40 to 45% గ్రోత్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఏఐ సెక్టర్. మనం ఏఐని ఇండిజినస్గా ఎట్లా యూజ్ చేయాలి, మనం ఎట్లా డెవలప్ చేయాలి అనే దాని కనుక ఫోకస్ చేయగలిగితే నెక్స్ట్ 8 billion గ్రోత్ అనేది మనం ఏమైతే టార్గెట్ చేస్తున్నామో ఇట్ విల్ హ్యాపెన్ మ్యాసివ్లీ ఇన్ దట్ సెక్టర్. ఏఐ వస్తే మనం అనుకున్న లక్ష్యం 78.5 లక్షల ఉద్యోగాలు ప్రతి ఏటా వ్యవసాయేతర రంగంలో అని అనుకున్నటువంటి దానికి ఏమన్నా కొంత డ్యామేజ్ అయ్యే కొంత కాదా? మాక్సిమం డ్యామేజ్ కంప్యూటర్ వచ్చిన రోజుల్లో కూడా ఇదే చెప్పారు, ఉద్యోగాలు రావన్నారు. మనము ఏదైనా కొత్తది కనుక ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు భయం అనేది న్యాచురల్ గా ఉంటుంది. మీరు బ్యాంకింగ్ రంగంలో కానీ ఎక్కడ చూసినా కూడా ఓకే ఇంటర్నెట్ వచ్చినా ఏదొచ్చినా కూడా ఫస్ట్ భయం అనేది ఉంటుంది. నా మెథడ్ కూడా ఏ ఆలోచిస్తే ఇంక నాతో ఏం పని ఉంది? ఎగ్జాక్ట్లీ. బట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏఐ అనేది నా మెథడ్ ఆలోచిస్తుంది అని కాకుండా, ఇప్పుడు ఈ న్యూస్ ని సేమ్ ఏఐ చదువుతుంది కానీ మనం ఏఐకి ఇచ్చేస్తున్నామా? ఇవ్వట్లేదు కదా. We are using AI to make it take it to the next level. ఇప్పుడు ఇద్దరు ఉన్నాం అక్కడ. ఎగ్జాక్ట్లీ. ఇంతకుముందు ఒక్కలే ఉండేవాళ్ళు. యా ఎగ్జాక్ట్లీ. ఇంతకుముందు ఒక్కలే ఉండేవాళ్ళు బడ్జెట్ దాంట్లో, ఇప్పుడు ఇద్దరు వచ్చారు. AI ఇప్పుడు ఫుల్ గా యూజ్ లో ఉన్నా అది మన అపోహ భయం తప్ప మనం దాన్ని యూజ్ చేసుకుని మన ప్రొడక్షన్ కెపాసిటీని ఎట్లా ఇంక్రీజ్ చేయాలి. కానీ ఒక్క నిమిషం, డిఫరెంట్ గా క్రియేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనే దగ్గర ఇప్పుడు హ్యూజ్ సెక్టర్స్, ఇప్పుడు మనకి భారతదేశం చైనా లాంటి దాంట్లో చూస్తే ఏ నిజంగా ఇంప్లిమెంటేషన్ ఇస్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. బికాస్ మన దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్కి చైనా కానీ మనం కానీ జపాన్ కానీ తలుచుకుంటే ఇంప్లిమెంట్ చేయడం ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. మనము ఎంప్లాయ్మెంట్ పోతుందని ఆలోచిస్తున్నాం. వాట్ వీఆర్ నాట్ రియలైజింగ్ ఇస్ ఒక ఇండివిజువల్ కి పవర్ వస్తుంది టు క్రియేట్ వెల్త్, రైట్? ఏఐ చేయలేని చాలా టాస్క్స్ ఉన్నాయి. మనం వాట్ వీ హ్యావ్ టు లుక్ ఎట్ ఇస్ ఏఐ ఎట్లా రీప్లేస్ చేస్తుంది అని భయపడే కన్నా ఏఐని యూటిలైజ్ చేసుకుని, ఎందుకు ప్రతి ఒక్కరు ఎంప్లాయీసే ఎందుకు కావాలి? వై కాంట్ దే బికమ్ ఆంటర్‌ప్రెన్యూర్స్? విత్ ఏఐ ప్రతి ఇండివిజువల్ వీ కెన్ టేక్ అప్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. అలాంటి కెపాసిటీ అనేది మన దగ్గర ఆల్రెడీ వచ్చింది. సో చేంజ్ ఇస్ కాన్స్టెంట్, దాన్ని ఎవరేం చేయలేరు. చేంజ్ ఇస్ ఆల్వేస్. ఇప్పుడు లైట్ బల్బ్ ఇన్వెంట్ చేసినప్పుడు కూడా కరెంట్ ని చూసి భయపడిన రోజులు ఉన్నాయండి. దే వర్ స్కేర్డ్ ఆఫ్ కరెంట్. ఇట్ హాస్ ఎన్హాన్స్డ్ అవర్ లైఫ్, ఇట్ హాస్ ఇంప్రూవ్డ్ అవర్ ప్రొడక్టివిటీ. ఇన్ ద సేమ్ వే మనం భయపడకుండా దాన్ని కనుక అడాప్ట్ చేసుకుని రైట్ వేలో కనుక తీసుకెళ్ళగలిగితే ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గ్రోత్ విల్ హ్యాపెన్ ఇన్ ఇండియా. సో రీసెంట్లీ మేబీ సమ్ టైమ్ బ్యాక్ వెన్ ఐ బీన్ టు US, there was an article in Amazon and Microsoft when AI started. So they all worried, even employees. సో మా రిక్వైర్మెంట్ ఉండదేమో అన్న ఒక ఫీలింగ్ వాళ్ళకు వచ్చింది. సో వీరు అన్నట్టు అటువంటి భయాందోళన లేకుండా
దీన్ని ఒక పాజిటివ్ స్టెప్గా తీసుకొని గ్రోత్ ఓరియంటెడ్గా, గ్రోత్ ఇన్ ది సెన్స్ టెక్నాలజీ గ్రోత్ ఓరియంటెడ్గా తీసుకున్నట్టయితే ఏమన్నా స్పెషల్ చేయొచ్చే అవకాశం ఉంటుంటే బెటర్ ఉంటుంది. పార్లమెంట్కి చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆ విజువల్ కూడా ఇప్పటివరకు మనం చూసాం. ఒక బ్రేక్ తీసుకోబోతున్నాం. బ్రేక్ తర్వాత బడ్జెట్కి సంబంధించిన డిబేట్ కంటిన్యూ అవుతుంది. ఆల్మోస్ట్ ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి. ఇంకా ఏమేమి ఆశలు ఆకాంక్షలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాల తరఫున, దాంతోపాటు ట్యాక్స్ పేయర్స్కి ఎలాంటి ఆశలు ఉన్నాయి, ఇలాంటి అంశాల గురించి కూడా డిబేట్ చేద్దాం. షార్ట్ బ్రేక్ తర్వాత. మరో అరగంట వరకు కూడా ఆశలు ఆకాంక్షలతోనే ఉందాం. టేక్ ఏ షార్ట్ బ్రేక్. కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. సరిగ్గా 11 గంటల 4 నిమిషాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. చాలా ఆశలున్నాయి, ఆకాంక్షలున్నాయి. ముఖ్యంగా ఐటీకి సంబంధించి ఉద్యోగులు ఏ రకమైనటువంటి స్లాబుల్లో మార్పులు ఏమైనా తీసుకొస్తారా, అనుకూలమైనటువంటి మార్పులు ఉంటాయనేటటువంటి అంచనాలతో ఉన్నారు. దీనికి తగినట్టే కేంద్రం ఆదాయం దాదాపు 38.3 లక్షల కోట్లు ఉంటుందనుకుంటే రాష్ట్రాలకు పంచేటటువంటిది 12.2 లక్షల కోట్లుగా చెబుతున్నారు. కేంద్రం ఆదాయంలో రాష్ట్రం వాటా సుమారుగా 32% కనిపిస్తోంది. యాక్చువల్గా మనకు 15th ఆర్థిక సంఘం 15వ ఆర్థిక సంఘం చెప్పిన దాని ప్రకారం 41% ఇవ్వాలి, కానీ కేవలం 32% మాత్రమే వస్తోంది. ఈసారి రాష్ట్రాలు అదనంగా ఏమైనా సాధించగలుగుతాయా అనేది ఆసక్తికరంగా మారుతుంది. అందులో ఆంధ్రప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాలు ప్రత్యేక హోదాను అడుగుతున్నప్పుడు, అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్ అడగకపోవచ్చు, కానీ ఈ డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది, కానీ ఆ దిశగా అడుగులు పడట్లేదు. కాబట్టి ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఏమన్నా ఉంటుందా? ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరికి ఇచ్చినటువంటి దాఖలాలు కూడా పెద్దగా కనిపించట్లేదు. ఎన్నికల సమయంలో ఆయా రాష్ట్రాలకు ప్రత్యేకంగా తాయిలాలు ప్రకటించడం తప్పిస్తే, అలాగే నార్త్ ఈస్ట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ స్కీమ్ అనేది ఒకటి తీసుకొచ్చి నార్త్ ఈస్ట్ స్టేట్స్కి సంబంధించి 7 రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేక హోదా తీసేశారు. కాబట్టి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఒక స్కీమ్ని 2017లో తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇటువంటి రాష్ట్రాలు, వెనుకబడినటువంటి రాష్ట్రాలకు ఎటువంటి ఆర్థిక సహాయం ప్రత్యేకంగా లభించలేదు. సో ఈసారైనా బీహార్, ఆంధ్రప్రదేశ్, అలాగే ఒరిస్సా లాంటి రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఆర్థిక సాయం ఏమన్నా లభిస్తుందా అనేటటువంటి ఆశలు మాత్రమే ఉన్నాయి. ఆశలు మాత్రమే, మళ్ళీ చెబుతున్నా నేను, ఇది కేవలం ఆశలు మాత్రమే. అలాంటి సూచనలు అయితే ప్రస్తుతానికి మనకు కనిపించట్లేదు. గీతానంద్ గారితో మాట్లాడదాం. గీతానంద్ గారు, ఏంటి సార్ ఈ ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలు కొంత పుంజుకుంటోంది అని చెబుతున్నప్పటికీ కూడా వాటిని ప్రత్యేకంగా పరిగణించకపోతే, వాటికి ప్రత్యేకంగా ఫినాన్షియల్ అసిస్టెంట్ ఏదో ఒక రకంగా ఆర్థిక సాయం చేయకపోతే, ఒక ప్యాకేజ్ రూపంలోనో మరో రూపంలోనో చేయకపోతే అవి ఎప్పటికీ వెనుకబడి ఉండేటటువంటి ప్రమాదం ఉంటుంది. సో ఈసారి రాష్ట్రాలకు ఏమైనా, వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఆర్థిక సాయం ఏదైనా లభించే అవకాశం ఉందా? అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఖచ్చితంగా అంతేనా? ఒక పాయింట్లో కొట్టేశారు. నా ఆశలు ఇంకా 20 నిమిషాలు ఉంది సార్. ఆశలన్నీ పెట్టుకోవచ్చు, కానీ గత 10 సంవత్సరాలుగా కేంద్రం నుంచి మనం ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. అందులో ఎన్ని వచ్చాయి? పోలవరానికి ఇస్తానన్నారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి క్యాపిటల్ అవసరం ఉందని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం గట్టిగా నొక్కి ఒక్కాడిస్తుంది. దానికి సంబంధించి ఎన్నో లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని సాధించుకొస్తారా? విశాఖ రైల్వే జోన్ అయితే నాకు తెలిసి, నేను చిన్నపిల్లడు అప్పటి నుంచి ఇంటనే ఉన్నాను. విశాఖ రైల్వే జోన్, విశాఖ రైల్వే ఏది ఎక్కడి నుంచి వచ్చింది? అలాగే ఇంత పెద్ద తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తారనేది మాత్రం ఈ మధ్య బీజేపీ వచ్చిన తర్వాత అదొక్కటి మాత్రం ఒప్పుకోవాలి. ఈస్ట్ కోస్టల్ కారిడార్ లో కొన్ని రోడ్స్ అనేవి డెవలప్ చేస్తున్నారు, కోస్టల్ కారిడార్ రోడ్స్. అది మాత్రం కంటికి కనపడుతుంది. పోర్ట్స్ కి సంబంధించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉండగా చేసినటువంటి మంచి పని, 4 పెద్ద పోర్ట్లకి శంకుస్థాపన చేసింది. ఆల్రెడీ వర్క్స్ ఫినిష్ అయ్యే స్టేజ్ లో ఉన్నాయి. రామాయపట్నం ప్రత్యక్షంగా నేను చూడడం కూడా జరిగింది. సో ఇప్పుడు ఆ పోర్ట్స్ అనేది కనెక్ట్ చేస్తూ కనెక్టివిటీ గనక రోడ్స్ పెంచగలిగినట్లయితే ఆ ఏరియా ఇండస్ట్రీస్ బాగా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇటువంటి వాటి మీద ఫోకస్ పెట్టి ఆల్రెడీ పడ్డటువంటి ఆ బీజాలు వృక్షాలు అవుతున్నటువంటి వేళ, అంటే ఇప్పుడు అవి ఫలాలు అందించబోతున్నటువంటి వేళ, దానికి మరింత నీరు పోస్తే ఎక్కువ కాయలు కాసేటువంటి అవకాశం ఉంది. ఒక 10 సిటీలకి 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చి అభివృద్ధి చేయాలి, కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా ముందుకు తీసుకెళ్లాలనేది ఒక ధ్యేయం కింద కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ప్రకటిస్తారనేది కూడా ఒక అంచనా. అందులో కనీసం ఒక్క సిటీ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినా కూడా కొంత హోప్. వైజాగ్ లాంటి ఒక సిటీ వచ్చింది అనుకోండి, మీరు అన్నట్టుగా ఎంత బాగుంటుంది అనేది కూడా ఒక ఆశ. ఆశేనమ్మా అందరికి. అన్ని రాష్ట్రాలు ఇప్పుడు దాదాపు 30 రాష్ట్రాలు మనకున్న అన్ని రాష్ట్రాల్లోనూ ప్రతి ఒక్క నగరం ఉండాలని కోరుకుంటారు.
అయితే మనకు ఆంధ్రాకి సంబంధించి వైజాగ్ కనుక ఇవ్వగలిగినట్లయితే డెఫినెట్ గా ఐటీలో కాంపిటేటివ్ గా నిలబడడానికి అవకాశం ఉంది. ఇప్పుడు పక్కన ఉన్నటువంటి కర్ణాటక ఐటీకి కేంద్రంగా ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో 75% ప్రైవేట్ కంపెనీల్లో కూడా వాళ్ళ ఉద్యోగాలకు సంబంధించి బిల్లు చేశారు. అది కొంత ఇబ్బంది పెడుతుంది అక్కడ ఉన్నటువంటి ఐటీ కంపెనీస్. దాని గురించి నాస్కామ్ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అటువంటి సమయంలో ఆల్టర్నేట్ స్టేట్స్ కింద చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ని ఆల్టర్నేట్ గా నిలిపేటువంటి చక్కటి అవకాశం వచ్చింది. దానికి ఏంటంటే ఆల్రెడీ డెవలప్మెంట్ ఉండి కొంచెం కల్చరల్ గా కూడా డెవలప్ అయినటువంటి సిటీస్ వైపు ఎక్కువ కూడా ఫోకస్ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు విశాఖకు మంచి అవకాశాలు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఇటువంటి సమయంలో విశాఖకు గనక డెవలప్మెంట్ కి సంబంధించి ప్రత్యేకంగా ఫోకస్ కనుక పెట్టినట్లయితే ఆ నగరం ఐటీకి ఊతమిచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరో ముంబై లాగా అది ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దాని మీద ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి దానికి ఒక డిమాండ్ లా పెట్టైనా సరే సాధించుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, గీతానంద్ గారు, ప్రసాద్ గారు చెప్పండి, అవునా కదా ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయలు 10 సిటీల మీద ఇన్వెస్ట్ చేస్తామని చెప్తున్నారు. అటువంటి ఒక అవకాశం కనుక వైజాగ్ లాంటి ఒక ప్లేస్కి వస్తే చూసుకోకర్లేదు. వైజాగ్ మీద కొంత కేంద్రానికి దృష్టి ఉన్నప్పుడు కూడా దాన్ని క్యాపిటల్ గా ప్రకటించుంటే మరింత మెరుగ్గా ఉండేది. ఇది క్యాపిటల్ మీరు అన్న పదాలు 1,00,000 కోట్లు అన్నది అయితే నేనైతే ఖచ్చితంగా ఈ బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ నేను నమ్మను. ఎందుకంటే కనీసం పావు గంట అయినా మీరు ఎందుకంటే మీకు గతంలో మీరు గమనించట్లేదు, తిరుపతి స్మార్ట్ సిటీ అన్నారు, ఇక్కడ వరంగల్ స్మార్ట్ సిటీస్ అన్నారు. దానికి పేర్లు మారుస్తూ ఉంటారు. మీరు ఇదంతటికి మూలాలు ఇండియా ఇస్ షైనింగ్ అని అద్వానీ గారు మొదలెట్టిన దానికి ఈయన హిందీ పర్యాయ పదాలు చెప్తున్నారు, వికసిత భారత్ అని. సో ఈ వికసిత భారత్లో ఎంత వికసిస్తుందో మనం అందరూ చూస్తున్నాం. గుజరాత్ మోడల్ అని చెప్తారు. గుజరాత్ మోడల్ ఎంత సక్సెస్ఫుల్ మోడల్ అందరికీ తెలిసిన విషయాలే. కాంట్రడిక్షన్ లేనంత కాలం వాళ్ళు చెప్పినవన్నీ నిజాల కింద చెప్తున్నట్టు మీరు పరిభ్రమిస్తారు. తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇచ్చారు, కొంతవరకు ఈ కారిడార్ రోడ్స్ ఇవి డెవలప్ చేశారు. బెంగళూరు అండ్ అదే చెప్తున్నాను. ఇవాళ ఆంధ్రప్రదేశ్ న్యూస్ కనుక చూస్తే కాకినాడ నుంచి ఒక 60 కిలోమీటర్ల డిస్టెన్స్ ఏదో నేషనల్ హైవే కలపమని చెప్తున్నారు. అట్లాంటి ప్రపోజల్స్తో మనకి కంటి తుడుపు చర్యలతో ఈ పోర్టుల కనెక్టివిటీకి 4, 5 ఒక 60-70 కిలోమీటర్లు మాత్రమే పరిరక్షించి వీటికి ఈ విధంగా నేషనల్ హైవేస్ ఎప్పుడు ఉన్న పెట్టగదలే కదా అవన్నీ పీపీఏ ప్రాజెక్టులు. సో పీపీఏ ప్రాజెక్టులో కూడా యాజ్ ఇఫ్ దే హావ్ గివింగ్ సంథింగ్ అన్నట్టు దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూనే ఈ రోజు దాకా సర్వే అవుతుంది. మీరు అన్నట్టు కనెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా ప్రసాద్ గారు. ఎందుకంటే మహారాష్ట్ర నేను అదే చెప్తున్నాను. నాగ్పూర్ నుంచి మీరు హైదరాబాద్ తీసుకోండి, మధ్యలో కరెక్ట్గా తెలంగాణ దగ్గరకు వచ్చేసరికి ఆదిలాబాద్ ఈ ప్రాంతంలో మనకి రోడ్డు ఉండదు. ఎందుకు ఉండదంటే దానికి ఆన్సర్ ఉండదు. నా ఒపీనియన్ లో అండి 100% ఈసారి బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి అలొకేషన్ అనేది ఉండడం గ్యారంటీ. దేర్ ఇస్ నో డౌట్, గ్యారంటీ ఉంటుంది. చివరి వరకు ఉండాలి మేడం. 100% ఎందుకంటున్నానంటే బడ్జెట్ పూర్తిగా అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్ బడ్జెట్ లో ఎప్పుడైతే ఎన్డీఏ లో ఎప్పుడైతే వీళ్ళు ఉన్నారు ఖచ్చితంగా ఉంటుంది అది ఉన్నప్పుడు వాళ్ళు ఎలకేట్ చేశారు. గుంటూరుకి మొత్తం అండర్ గ్రౌండ్ మొత్తం డెవలప్మెంట్ డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం వాళ్ళు ఎలకేట్ చేసిన బడ్జెట్ తోనే డెవలప్ చేశారు. అమరావతికి కూడా వాళ్ళు ఇచ్చిన నిధులతోనే డెవలప్ చేశారు ఫస్ట్ టైం ఉన్నప్పుడు. బట్ ఈసారి బడ్జెట్ లో సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంది అంటే మన గవర్నమెంట్ ఎందుకంటే వాళ్ళు అప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ ఉంది మనకి. అమరావతితో కలిపి 2,500 కోట్లు అమరావతి. ఇప్పుడు సిచ్యువేషన్ మారింది. ఇప్పుడు ఇంత ముందు ఫస్ట్ సిచ్యువేషన్ కన్నా మనం బెటర్ సిచ్యువేషన్ లో ఉన్నాం. ఒక మాట ఒక మాట చెప్పారు, ప్రతిదానికి యూసీలు అని చెప్పి ఆపేస్తారు, ఏ రాష్ట్రానికి ఏమి లేదండి. బట్ ఈసారి అలాంటి పరిస్థితి ఉండదు. ఒకటి ఏంటంటే స్పెషల్ అసిస్టెన్స్ లాంటిది ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు? స్పెషల్ అసిస్టెన్స్ కాదు, బట్ ఆంధ్ర విల్ బి కన్సిడర్డ్ as part of their bigger development. ఇప్పుడు ఎలా అయితే కారిడార్స్ తీసుకున్నారో ఓన్లీ ఆంధ్ర కోసమే చేయడం అని కాదు, ఈసారి వాళ్ళకి చాయిస్ లేదు. as a big part of a nationalized development జగన్మోహన్ రెడ్డి ఒక ఫిషింగ్ హార్బర్లు 4 పోర్టులతో ఇనిషియేషన్ అయిన దగ్గరికి ఈ రోజు దాకా ఎలకేషన్స్ లేవు. స్టేట్ ప్రాజెక్ట్ నుంచి 3 పోర్టులు నడుస్తున్నాయి. ప్రైవేట్ పోర్ట్ అవుట్ ఆఫ్ 4 స్టేట్ ప్రాజెక్ట్ నుంచి 3 పోర్టులు నడుస్తున్నాయి. 2019 ఫిషింగ్ హార్బర్ అన్ని స్టేట్ ప్రాజెక్ట్ ఫస్ట్ ఇయర్ లో మనకి అడ్వాంటేజ్ ఉండింది. దాని తర్వాత ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఎగ్జాక్ట్లీ ఇంపాసిబుల్ టు ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు వస్తాయి మేడం? అందరికి ఇవ్వరు కదా. అందరికి మనకి హోదా ఉంటే తప్పకుండా వచ్చేది కదా. లేకుండా తీసారు.
అది అన్ని రాష్ట్రాలకు ఇచ్చేది సార్. అన్ని రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్ కామన్ గా చేశారు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మీదే పగవట్లేదు వాళ్ళు. మొత్తం అసలు ప్రత్యేక హోదా తమిళనాడు అనేది ప్రజలకి కాదు, ఇదే మన దగ్గర నా చెప్పేశారు. క్వశ్చన్ మళ్ళీ అదే, మనం చాలా చేంజెస్ చేసుకున్నాం, కొత్త న్యాయ చట్టాలు ఇచ్చుకున్నాం, ఇది ఎప్పటిది బ్రిటిష్ కాలం నాటిదండి అని చెప్పి. ఇప్పుడు అదొక్కడానికి ఎందుకు కమిట్మెంట్ లేదు? మీరు బార్డర్ షేర్ చేసుకోవాలి వేరే దేశంతో, లేకపోతే మీకు హిల్లీ టెరైన్ ఉండాలి, ఎడ్యుకేషన్ ఇంతే ఉండాలి, ఎక్కడ అవన్నీ రూల్స్ అండి తెలియకుండానే అవి? ఇంకా పార్లమెంట్ సాక్షిగా మాట్లాడతారు మేడం. దానికి ఏం exactly. కావాలి? అవే ఎక్కడ rules అండి Situation ఇంకా? వాళ్ళు they're మీరు standing ఇంకోటి firm on the చూసినట్టయితే ground అండి. మనకి కావాల్సింది ఏంటి? మనకి బడ్జెటరీ అలొకేషన్ కావాలి, 2009 అది ఖచ్చితంగా వస్తుందని నేను నమ్ముతున్నాను. 2019 ఇంకొక విషయం నమ్మండి మేడం, ఆశ లేదు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఢిల్లీలో. ఏమనంటే ఇప్పుడు వారు చాలా హ్యాండ్ఫుల్గా ఉన్నారు, ఇప్పుడు మనం వాళ్ళని క్లెయిమ్ చేసే దాంట్లో లేము మనము, సో అది మనది బ్యాడ్ లక్ అన్నారు. కానీ ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు సిచ్యువేషన్ ఇప్పుడు కంపల్సరీ ఒక సపోర్ట్ సిస్టంలో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఈసారి అడ్వాంటేజ్ ఉంటుందన్నది ఆశాభావం. కానీ అనిల్ రెడ్డి గారు, మీరు పొలిటికల్ డెవలప్మెంట్ ఫాలో అవుతూ ఉంటుంటారు కదా, నితీష్ కుమార్ గారు ఎన్నిసార్లు స్పెషల్ స్టేటస్ అడుగుంటారండి? మీకు లేదు అని పార్లమెంట్ సాక్షిగా జేడీయూకి చెప్పిన పరిస్థితి, మరి ఎందుకని అటువంటి ప్రెషర్ మన సీఎం దగ్గర నుంచి కనిపించట్లేదు అనేది కూడా ప్రశ్న. ఇప్పుడు కూడా బీహార్కు ఇవ్వడం లేదు అన్నది ఇవ్వడం లేదు, కానీ వాళ్ళు అడిగారా లేదా? అడుగుతుంటారండి, అడగడానికి ఎవరైనా అడగవచ్చు. ఇప్పుడు తెలంగాణ కూడా అడగవచ్చు రేపు పొద్దున ఒక్కసారి ఇచ్చినంటే. సో ప్రతి ఒక్కరు సార్, అడిగే నేను అవకాశం ఇంతకుముందు చెప్పాను ప్రత్యేక హోదా తీసేసిన తర్వాత దేశంలో ఈశాన్య రాష్ట్రాలు ఏడింటికి కూడా తీసేసామని చెప్పి నార్త్ ఈస్టర్న్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ స్కీమ్ అనేది ఒకటి తీసుకొచ్చి వాళ్ళకి ఈ రోజు కూడా ఇన్సెంటివ్స్ రూపంలో ఇస్తున్నారు, రాయితీల రూపంలో ఇస్తున్నారు, ఈవెన్ జిఎస్టీ రూపంలో ఇస్తున్నారు, అన్ని రూపాల్లో సహాయం చేస్తున్నప్పుడు ప్రత్యేక హోదా తీసేస్తే వేరే రూపంలో ఇవ్వడానికి అవకాశం ఉంది. అది ఒక పదమే కదా, మనం మార్చుకోగలిగితే మార్చుకోండి. స్పెషల్ కోట్లు బకాయిలు పెట్టి అవన్నీ వాళ్ళకి ఇవ్వగలుగుతున్నారు. మనకి 60,000 కోట్లు ఇస్తే ఈ తలకాయ నొప్పి లేదు. ఇలాంటి 60,000 కోట్లు బడ్జెట్ లో వాళ్ళకి ఇస్తున్నారు. కొంత వాటా బడ్జెట్ లో ఈ వెనుకబడిన రాష్ట్రాలకి ఇస్తున్నారు కదా, ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకి. ఆ పేరు తీసేసినా సరే వేరే రూపంలో ఎందుకు చేయలేదు? కాదు, ఒక బిగ్గర్ పిక్చర్ ఏంటంటే మనకి చైనా, పాకిస్తాన్ ఉన్నాయి కాబట్టి, వాటితో థ్రెట్ ఉంది కాబట్టి, ఈ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయడం అనేది ఈశాన్య రాష్ట్రాల్లో ఒక ఆబ్లిగేషన్ కాబట్టి వాళ్ళకి ఎలొకేషన్స్ కూడా చాలా కొంతవరకు వెళ్తున్నాయి. మేబీ అక్కడ ఫీల్డ్ లెవెల్లో సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఏంటి అనేది మనం మణిపూర్ ఇటువంటి చాలా రాష్ట్రాలు చూస్తున్నాం, అవన్నీ మనకు తెలియదు. బట్ అట్ ద సేమ్ టైం చెయ్యాలి అని అనుకుంటే కనుక 100% ఏదో ఒక రూపంలో ఆంధ్రప్రదేశ్కి చేయొచ్చు అనేదే అందరి అభిప్రాయం. వడ్డించేవాడు మనవాడు ఉంటే ఏదైనా ఉన్నాడు మనవాడు, అదే చెప్పేది. 10 ఏళ్ళు బట్టి ఆయనే ఉన్నాడు, 15 ఏళ్ళు కూడా ఉండడానికి ఆయనే ఉన్నాడు. వడ్డించట్లేదు అనేది పాయింట్ ఇక్కడ. ఇక్కడ వడ్డించే అతనికి మనసు ఉందా లేదా అన్నది ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. మేడం అన్నట్టు నిజంగా ఆశాజనకంగా మన రాష్ట్రానికి అన్ని వస్తే సంతోషించి మొదటి వ్యక్తిని నేనే. కానీ 10 ఏళ్ళు బట్టి జరిగిన 10 నిమిషాల సమయం మాత్రమే మిగిలి ఉంది. 11 గంటల 4 నిమిషాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పటికే కేంద్ర కేబినెట్ ఆమోదం కూడా పొందింది, అంతా సిద్ధంగా ఉంది. కాసేపట్లోనే మన ముందుకు బడ్జెట్ వివరాలన్నీ కూడా రాబోతున్నాయి.